చూసా విజయ్, ఈ గాలి ఎంత తేలిగ్గా ఉందో కనీసం మనకు బరువు కూడా తెలియదు. కానీ సైన్స్ ప్రకారం గాలికి కూడా బరువు ఉంటుందని నీకు తెలుసా? తెలుసురా, కానీ ఈ విషయాన్ని సైన్స్ కంటే కొన్ని వేల ఏళ్ల క్రితం బైబిల్ చెప్తుంది. నీకు తెలుసా? గాలికి బరువు ఉంటుందని బైబిల్ ఎక్కడుంది? బైబిల్ యోబు గ్రంథం 28-25లో ఒక మాట ఉంటుంది. ఆయన గాలికి తూనిక అంటే వెయిట్ ఏర్పరిచినప్పుడు అని. ఇక్కడ తూనిక అంటే గాలికి ఒక నిర్దిష్టమైన బరువును దేవుడు నిర్ణయించాడని అర్థం. అంటే 17వ శతాబ్దంలో టోరిసెల్ అనే శాస్త్రవేత్త గాలికి బరువు ఉంటుందని కనుగొనకముందే యోబు గ్రంథంలో ఉందన్నమాట. అవును, అంతేకాదు ప్రసంగి గ్రంథం 1:6లో గాలి ఒక క్రమ పద్ధతిలో చక్రంలాగా తిరుగుతుందని కూడా రాయబడి ఉంది. అప్పట్లో మనుషులకు కనీసం టెక్నాలజీ కూడా లేదు. మరి ఇవన్నీ బైబిల్ ఎలా వచ్చాయి అంటే ఖచ్చితంగా దేవుడి జ్ఞానమే. మనం గాలిని చూడలేం కానీ బరువును అనుభవించగలం. అలాగే దేవుని చూడలేం కానీ ఆయన శక్తిని మాత్రం అనుభవించగలం. ఎక్సలెంట్ పాయింట్ చెప్పారా. ఆయన దృష్టిలో ప్రతిదీ ఒక లెక్క ప్రకారం ఉంటుంది. సైన్స్ మరియు బైబిల్ విరుద్ధం కాదు. నిజమైన సైన్స్ ఎప్పుడు బైబిల్ సత్యాన్ని నిరూపిస్తుంది.